పద్యాలు సిరీస్లో 125వ పద్యం. బొంగరు బొడగన్న భామల బొడగన్న చిత్తమునను చింత సేయడేని వాడే పరమయోగి వర్ణింప జగమందు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. బంగారు బొడగన్న భామల బొడగన్న చిత్తమునను చింత సేయడేని వాడే పరమయోగి వర్ణింప జగమందు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. బంగారు బొడగన్న అంటే బంగారం మీద ఆశ గలవాడు. బంగారము అంటే ఇక్కడ ధనము, డబ్బు, సంపద. భామల బొడగన్న భామల మీద అంటే ఆడవారి మీద ఆశ గలవాడు. బంగారం మీద, ఆడవారి మీద ఆశలు గలవాడు అంటే వాటి మీద ఎక్కువ మమకారం గలవాడు. చిత్తమునను, చిత్తం అంటే మనసులో, చింత సేయడేని వాడే మనసులో కూడా వాటి గురించి ఆలోచించకుండా, వాటి గురించి బెంగ పెట్టుకోకుండా ఉండేవాడే పరమయోగి వర్ణింప జగమందు. ఈ జగంలో చెప్పాలి అంటే చిత్తంలో కూడా, మనసులో కూడా బంగారం మీద, సంపదల మీద, ఆడవారి మీద ఆశలు పెంచుకొని వారి గురించి చింత చేయని వాడు, బెంగ పెట్టుకొని వాడే పరమయోగి. బంగారం మీద, ఆడవారి మీద ఆశలు పెంచుకొని బాధపడేవాడు కాడు అని. భావం. కొందరు జనులు బంగారమునకు భామలకు ఆశపడుచుందురు, కాంతా కనకములకు చలించెదరు. ఎవరైతే బంగారమును కాంతలను జూచినను చలించకయుందురో అతడే శ్రేష్టమైన యోగి అని చెప్పబడును.